గారు విచ్చేశారు, వారికి కూడా హార్దిక స్వాగతం. అడివల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. పార్టిసిపేట్ చేస్తున్నారు. ఐ రిక్వెస్ట్ ఆల్ ద టీమ్స్. ఓకే రెడీ. స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీమతి జూన్ గాలి గారికి కూడా హార్దిక స్వాగతం తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు గాజువాకలో ఉన్నటువంటి మున్సిపల్ స్టేడియంలో మరి స్టేట్ లెవెల్ బాక్సింగ్ టోర్నమెంట్ అండర్-19 అండ్ అండర్-15కి ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఇది శాప్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ సందర్భంగా నేను శాప్ అధికారులకి, ముఖ్యంగా మా జూన్ గారికి, నేను అలాగే డైరెక్టర్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గాజువాకని ఎంపిక చేసి ఇక్కడ టోర్నమెంట్ కండక్ట్ చేయాలని ఒక ఆలోచన. ఇదే విధంగా ఇక్కడ క్రీడాకారులు కూడా, ముఖ్యంగా గాజువాక నుంచి ఎక్కువ క్రీడాకారులు ఉన్నటువంటి ప్రాంతం ఇది. మీరు చూసుకోండి, క్రికెట్లో చూసుకుంటే వేణుగోపాలరావు గారు కావచ్చు, ఇప్పుడు నితీష్ రెడ్డి గారు కావచ్చు, అలాగే బాక్సింగ్ నుంచి అనేక మంది స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ బాక్సర్ గారు ఉన్నారు, కబడ్డీ ప్లేయర్స్ ఉన్నారు, అనేక రంగాలు. అలాగే చెప్పాలంటే సామాజిక బాధ్యతలో కూడా బ్లడ్ డొనేషన్ ఎక్కువ గాజువాక నుంచి జరుగుతుంది. సో ఈ ప్రాంతాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను శాప్ అధికారులతో మాట్లాడిన తర్వాత జూనియర్లు అందరూ కూడా ఇంట్రెస్ట్ తీసుకుని ఇక్కడ టోర్నమెంట్ చేస్తున్నారండి. చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ, అదే కూటమి ప్రభుత్వం, జనసేన, బీజేపీ క్రీడాకారులను ప్రోత్సహించాలని ఆలోచనతో ఉన్నారు. ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, మా యువ నాయకులు లోకేష్ గారు ఇంకా క్రీడాకారులను ప్రోత్సహించాలి, వారికి కావాల్సినటువంటి స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలన్న ఆలోచనతో ఉన్నాం. భవిష్యత్తులో మంచి క్రీడా వేదికగా ఆంధ్రప్రదేశ్ కాబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇంటర్నేషనల్ టోర్నమెంట్లు కూడా ఇక్కడ కండక్ట్ చేయాలని, రాష్ట్రంలో కండక్ట్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు కూడా ఆలోచిస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే ఈ టోర్నమెంట్ సంబంధించి చాలా ఉత్సాహంగా పిల్లలు వచ్చారు. సుమారు 400 మంది ఇక్కడికి పిల్లలు వచ్చారు వివిధ జిల్లాల నుంచి. వాళ్ళందరికీ కూడా వసతులన్నీ కూడా వారు శాప్ వారిని ఏర్పాటు చేశారు. ఈ టోర్నమెంట్ మంచి టోర్నమెంట్ కాబోతుంది. అలాగే తల్లిదండ్రులు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తే పిల్లల్ని ప్రోత్సహించండి క్రీడల వైపు. లేకపోతే ఈ సెల్ ఫోన్కి, మొబైల్కి, వర్చువల్ వరల్డ్లో లింక్ అయిపోయి ఉండిపోతున్నారు. అనారోగ్యం పాలైనటువంటి పరిస్థితి ఉంటుంది. క్రీడల వైపు మనం నడిపిస్తే వాళ్ళు ధైర్యంగా ఎదుర్కోగలరు. ఎందుకంటే గెలుపుకోవటంతో పోరాటమే, జీవితంలో కూడా గెలుపుకోవటంలో పోరాటమే. సో వాళ్ళు దృఢమైనటువంటి శరీరం కావచ్చు, స్థిరమైనటువంటి మనస్తత్వం కావచ్చు ఏర్పడడానికి క్రీడలు చాలా దోహదపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలి, సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా క్రీడలు ప్రోత్సహించాలని చెప్పి తెలియజేస్తాను. మరొక మాట నేను మా జూన్ గారికి, శాప్ అధికారులందరికీ కూడా పేరు పేరున అవసరాలు తెలియజేస్తూ క్రీడాకారులకు అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు గాజువాకలో 8 క్రీడా మైదానాలను మేము రెడీ చేస్తున్నాం. ఇప్పటికే మేము గొంతులవనిపాలెంలో ఉన్నటువంటి ఏదైతే అక్కడ ఆదర్శ్ గ్రౌండ్ అంటున్నామో అందులో 9.2 కోట్లతో 20 కోట్లతో అంటే 9.2 కోట్లతో మేము క్రీడా మైదానం డెవలప్ చేస్తున్నాం. అలాగే ఇప్పటికే మేము ఫార్మా సిటీలో ఒక 5.5 ఎకరాల ల్యాండ్ ఐడెంటిఫై చేసాం. అగ్నంపూడికి బొరమామ గుడి దగ్గర ఒక 6.5 ఎకరాలు ఐడెంటిఫై చేసాం. అలాగే ఇంకా వడ్లపూడి, కనితి, సిద్ధార్థ నగర్ ఆనుకుని అక్కడ 4.5 ఎకరాలు ఐడెంటిఫై చేసాం. ఇప్పటికే దాంట్లో పనులు కూడా మొదలైనవి. దీంతో పాటు ఆదర్శ్ గ్రౌండ్తో పాటు ఇంకా శీలనగర్ దగ్గర ఒక ల్యాండ్ ఐడెంటిఫై చేసాం. సుమారు రమారమి 8, అలాగే పెద్దగంటలో నెలుముక్కు ప్రాంతంలో సంబంధించినటువంటి అక్కడ గ్రౌండ్ ఐడెంటిఫై చేసాం. వీటి అన్నిటి కూడా పూర్తి స్థాయి క్రీడా మైదానాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.